హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ మార్చ్ 2024లో ఎటువంటి ఫీచర్స్ అనేటివి అప్గ్రేడ్ అయ్యాయి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడదాం. ప్రీవియస్గా 2 days బ్యాక్ నేను ఒక సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అయితే హంటర్ 350 వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆన్ రోడ్ ప్రైస్తో సహా. మీరు కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. ఈ వీడియోలో మనం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఈ హంటర్ 350లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, డిజైన్ చూస్తే మీకు ఫ్రంట్ నుంచి కావచ్చు, బ్యాక్ ప్రొఫైల్ కావచ్చు, వెరీ ఇంప్రెసివ్గా ఉంటుంది. చూడంగానే ప్రతి ఒక్కరికి బైక్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చుద్ది. యూత్కి అయితే ఎస్పెషల్లీ, పర్సనల్లీ నాకు కూడా ఉన్నది ఫేవరెట్ బైక్ అనమాట ఈ బైక్. అండ్ ఈ హంటర్ 350లో మీకు ఫ్రంట్ సైడ్ రౌండ్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇది హాలోజన్ బల్బ్తోనే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు రౌండ్ టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్లీ మీకు బల్బ్ ప్యాకేజ్తోనే వస్తుంది. ఇది ఎల్ఈడి ప్యాకేజెస్ అయితే రావట్లేదు, లైటింగ్ అంతా. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ బిల్డ్ క్వాలిటీలో మీకు బైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్ ట్యాంక్ కావచ్చు, అండ్ ఫ్రంట్ మడ్గార్స్, బ్యాక్ మడ్గార్ కావచ్చు, సైడ్ ప్యానల్స్ కావచ్చు, కంప్లీట్లీ మీకు మెటల్ అయితే వాడారు. ఇది డ్యామేజ్ ప్రొడక్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎక్కడైనా కింద పడ్డా కానీ అంత ఈజీగా డ్యామేజ్ అయితే తీసుకోవచ్చు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో సో వెరీ ఇంప్రెసివ్ అండ్ ప్రెటీ గుడ్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు ఈ 350cc. అండ్ ఈ బైక్ టైర్స్ విషయానికి వస్తే, మీకు ఫ్రంట్ మీకు 110/70 17" ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. అండ్ అలా వీల్తోనే ఉంటుంది ఇది. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే 140/70 ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. అలా వీల్తో వస్తుంది కాబట్టి మీకు ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. ఒకవేళ మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో నేను చూపించింది స్పోక్ వీల్ అనమాట. స్పోక్ వీల్ అంటే మీకు ఖచ్చితంగా ట్యూబ్ టైర్ అయితే వస్తుంది. అండ్ టైర్స్ విషయంలో మీరు ఖచ్చితంగా మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో బ్యాక్ సైడ్ టైర్ అనేది కొద్దిగా వైడ్గా ఉంటుంది కాబట్టి కార్నరింగ్స్ కూడా మీరు చాలా బాగా అయితే చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మీరు రైడ్ చేసేటప్పుడు కొద్దిగా బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది అనమాట రోడ్కి, టైర్కి. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్లో మెయిన్గా మాట్లాడుతుంది డిస్క్ బ్రేక్స్. సో ఫ్రంట్ మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో రావడం వల్ల మీకు ఫ్రంట్ మీకు 300mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దీంట్లో ఏబిఎస్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు 270mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఏబిఎస్ ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. మీరు హైవేలో క్రూజ్ చేస్తున్న 100 స్పీడ్లో వెళ్ళినా కానీ బ్రేక్ అనేది సడన్ బ్రేక్ అప్లై చేసినా కానీ మీకు స్కిడ్ అవ్వడం లాంటివి జరగవు. సో కొద్దిగా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్తో పోల్చుకున్నట్లయితే. అండ్ ఈ బైక్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ 350cc అయితే వస్తుంది. టెక్నికల్గా మీకు 349.34cc అయితే వస్తుంది. ఇది మీకు 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు ఫ్యూల్ ఇంజెక్టర్తో ఉంటుంది. అట్లాగే BST ఫేజ్ 2 అప్గ్రేడ్ అయితే అయిందనమాట. అండ్ దీంట్లో మీకు మాక్సిమం పవర్ 20.4 PS పవర్ @ 6100 RPM అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మాక్సిమం టార్క్ మీకు 27 Nm టార్క్ @ 4000 RPM అయితే ఉంటుంది. సో పవర్ కంటే టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇనిషియల్ పికప్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్, సెకండ్ గేర్లో. ఈ మీరు సిటీలో క్రూజ్ చేయడానికి కానీ, హైవేలో డ్రాగ్ రేస్కి కానీ చాలా బాగా అయితే ఇనిషియల్ పికప్ అనేది టార్క్ వల్ల బెటర్ పికప్ అనేది మీకు అందిస్తుంది అనమాట. అండ్ దీంట్లో వాడిన ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే మాక్సిమం మీకు 13 లీటర్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది మాక్సిమం మైలేజ్ 35 km అయితే యూజర్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తారు. మీరు ఒక 3 సర్వీస్ అయిపోయినాక డీసెంట్గా ఎకనామీ 60-70లో కానీ రైడ్ చేసుకున్నట్టయితే గేర్ తగ్గట్టు డెఫినెట్గా మీకు 35 వరకు అయితే మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు కస్టమర్స్ రియల్ వరల్డ్లో. బట్ కంపెనీ చెప్పడం మాత్రం మీకు 36-40 అని చెప్తుంది, అంత అయితే రాదు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్లో సీట్ విషయానికి వస్తే, మీకు సీట్ కూడా మీకు సింగిల్ సీట్ అయితే ఉంటుంది, లాంగ్ సీటు. సేమ్ మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో ఉన్నట్టే ఇది ఫ్యామిలీకి కూడా కంఫర్ట్గా సరిపోద్ది. మీకు లాంగ్ రైడ్స్కి కానీ, బట్ మీరు బ్యాక్ సైడ్ లగేజ్ క్యారీ చేయడానికి కానీ డ్యూయల్ స్ప్లిట్ సీట్ కంటే సింగిల్ సీట్ అనేది కొద్దిగా కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు అనమాట పిలియన్కి. అట్లాగే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్లో స్పీడోమీటర్ అట్లాగే హ్యాండిల్ బార్ విషయానికి వస్తే, హ్యాండిల్ మీకు సింగిల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. స్విచ్ గేర్ క్వాలిటీ చూడొచ్చు. మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో నార్మల్ స్విచ్ గేర్ ఉంటుంది. బట్ ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో మీకు స్విచ్ గేర్ అనేది కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి కొద్దిగా యూనిక్గా అయితే వచ్చింది చూడండి రాయల్ ఎన్ఫీల్డ్లో. సో మీకు హజార్ లైట్ అయితే ఉంటుంది. అండ్ పవర్ స్విచ్ అట్లాగే హార్న్ అయితే, అండ్ ఇండికేటర్ లైట్ అయితే ఉంటుంది. సో మీకు కావాల్సిన బేసిక్ స్విచ్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్ లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ విషయానికి వస్తే, మీకు స్పీడోమీటర్ అనేది అనలాగ్ లోనే ఉంది. అండ్ RPM మీటర్ కావచ్చు, 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అట్లాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది. ఇంజన్ మాల్ఫంక్షన్ లైట్ కావచ్చు, అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ కావచ్చు, అట్ ది సేమ్ టైం బ్యాటరీ వోల్టేజ్ కావచ్చు, టైం కావచ్చు, ఇవన్నీ మీకు డిజిటల్ లోనే ప్రొవైడ్ చేస్తారు. న్యూట్రల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది సింగిల్ గా చాలా చూడడానికి యూనిక్ గా రౌండ్ షేప్ అయితే ఉంది, చాలా బాగుంది ఇది.
అండ్ ఇక బైక్ లో మనం సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు. ఇది మీకు 6 స్టెప్ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్ గా ఉంటే సాఫ్ట్, లేదా హార్డ్ గా ఉంటే హార్డ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ అనేది. అండ్ ఈ బైక్ లో కంప్లీట్ గా మీకు ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, అండ్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావచ్చు, లాంగ్ రైడ్స్ కావచ్చు, ఈ బైక్ అంటే చాలా వరకు సూట్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో మెయిన్ గా మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కి మీరు నోటీస్ చేస్తుంది. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ లో మీరు స్పోక్ వీల్ కానీ తీసుకుంటే డెఫినెట్ గా మీకు ట్యూబ్ టైర్లు అయితే వస్తాయి. దీంట్లో మీకు ట్యూబ్లెస్ అయితే ఆఫర్ చేస్తారు. సో అలా వీళ్ళు ఉండడం వల్ల అండ్ టైరు సైజ్ కూడా మీకు బ్యాక్ సైడ్ అనేది మారుతుంది. దీనివల్ల బెటర్ గ్రిప్ అండ్ కార్నర్ రింగ్ కూడా చేసుకోవడానికి మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే బాగుంటుంది. మెయిన్ అప్డేట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లో మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ లో మీకు బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి, అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ లో మీకు డిస్క్ ప్లస్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది. అండ్ స్విచ్ గేర్ క్వాలిటీ అయితే మారుతుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సేమ్ గా ఉంటాయి. కేవలం మీకు ఏబిఎస్ అయితే యాడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టైర్ సైజెస్, స్విచ్ గేర్ క్వాలిటీ అయితే మారుతుంది అనమాట. సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఫీచర్స్ అన్ని సేమ్ అనమాట సింగిల్ ఛానల్ ఏబిఎస్ కి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కి. ఒకవేళ మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో ఎర్రగడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో ప్రజెంట్ ఈ రోజు డేట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 2,02,703 రూపీస్ అయితే ఉంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు మీ లొకేషన్ బట్టి, ఏరియాని బట్టి, అట్లాగే డీలర్ని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ నేను ఈ బైక్ వైట్ కలర్ చెప్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ అనమాట. ఒకవేళ మీకు డిఫరెంట్ బ్లూ కలర్ కావచ్చు, అండ్ గ్రే కలర్ కావచ్చు, అట్లాగే గ్రీన్ కలర్, డిఫరెంట్ కలర్ కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే ప్రైస్ అనేది మారుతుంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది వీడియోలో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.